నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఇల్లందు పట్టణంలో బుగ్గవాగు ఉధృతి కారణంగా కొన్ని వార్డుల్లో 150 ఇళ్ల వరకు ముంపునకు గురయ్యారని, వారందరినీ సురక్షిత ప్రాంతాలకు మున్సిపల్ ఇతర శాఖలు పంపడం జరిగిందని ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. బుగ్గవాగు ముంపు నివారణకు శాశ్వత పనుల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. బాధితులకు భరోసా, వరద బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, కార్యదర్శి జాఫర్, కాంగ్రెస్ నాయకులు చల్లా శ్రీనివాస్, సూర్యం సాంబమూర్తి, ఎల్లమందల వాసు, 20వ వార్డు కౌన్సిలర్ ముగిలి లక్ష్మి, పింగళి నరేష్, సునీత, శ్రీదేవి, మహబూబ్, కాంగ్రెస్ కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాకుండా చూసే ప్లాన్ చేయాలి. ఈ టర్నింగ్ తిరగగానే ముందుకు పోయినాక వస్తుంది అది అదే మొత్తం ఆడ నుంచి నెట్టేస్తాయి కానీ ఆటోమేటిక్గా ప్రాబ్లం లేదు. ఇది యాక్చువల్గా వర్షాకాలం అయితే వచ్చే ఇబ్బందులు చెప్పండి. అది కావాలి నీళ్ళు చుట్టూ కమ్మి మొత్తం వచ్చినాయి. పోయిన సంవత్సరం మీరు చూడలేదు కదా, పిల్లలు ఎవరు ఉన్నారు అమ్మా? బయటకు వచ్చారా? బయటకు వచ్చేయండి. నీళ్ళ దగ్గర శుభ్రం చేస్తారు. అది ఎందుకంటే జ్వరాలు వస్తాయి. అప్పుడు దగ్గర జ్వరాలు వస్తాయి. ఫ్లడ్ స్టార్ట్ అయినప్పుడే కరెంట్ మొత్తం తీపిచ్చేస్తాం. ఇవ్వదన్న అది ఎవరు వచ్చిందా? లక్ష్మి పిలుతాను రా అయితే మనకి సెట్ అవుతుందని చెప్పి ఒకసారి దాటిన తర్వాత మనకి బుగ్గ అనేది అట్టుండే వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వస్తుంది. నీళ్ళు రాకుండా ఏం చేయాలి? ఎక్కడ కట్టాలని చూడండి. ఇప్పుడు ఏదో బుగ్గ అటు నుంచి మళ్ళీ తిరిగి వస్తుంది. అప్పటిదాకా రైల్వే ట్రాక్ అవుతుంది స్టార్ట్ అయింది. చూడండి, బ్యాక్ వాటరా ఫ్రంట్ నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తుంది. మనం కట్టే రిట్టింగ్ వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎఫెక్ట్ పడకుండా.
ఇళ్ళకి రాకుండా ఎక్కడ కడితే బాగుంటుందని చూసుకో ఒకసారి. కాలం మొత్తం తిరగాలి. రేపు చేయ పని టీం నేర్చుకో. బాగా పెరిగిందంటే ఇక్కడ ముగ్గురు కలిసి తిరగండి. ఈ స్పాట్స్ మొత్తం ఎక్కడెక్కడ మనకు ఎఫెక్ట్ పడ్డదో ఏమి తిరగండి. అడుగుండి ఈ ప్రాంతం కౌన్సిల్ ఎక్కడ పోతే ఆ కౌన్సిల్ ఇప్పుడు వస్తుంది ఇల్లు ఆడుకుందా ఇల్లు ఉందా లేదా చూస్తారు. చూస్తాందని ఎవడండి పింఛన్ వస్తుందని కొడుకులు ఏం చేస్తారు? ఏం చేస్తారంటే నీటి వాటర్ పెట్టి కడిగాలి. ట్యాంకర్ పంపించండి. కరెంట్ ఇప్పుడు వేయకండి. ఎక్కడ లీకుండా అక్కడ ఎంత చచ్చిపోతుంది. పంపులు విడిచిపెట్టమని చెప్తాం. పూర్తి విడిచిపెట్టి వాళ్ళు కడుక్కోవడానికి ఫ్రీ వాటర్. అమ్మాయికి కావాలా ఇల్లు? అమ్మాయిలో కిరాయి. మీ ఆయన ఏం చేస్తారు? స్థలం ఇదేనా నీకు? వాళ్ళ ఇల్లు కట్టుకుంటారా అంటున్నాడు. మళ్ళీ నమ్మకం ఉన్నారు. మా రాడ్ బిల్డింగ్ కూడా కట్టించింది. మీదే లేట్ చేసింది. వినిపిస్తా కదా. నమస్కారం. ఈరోజు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఒకేసారి తెల్లవారుజామున కురిసినటువంటి భారీ వర్షానికి 3వ వార్డు అదేవిధంగా 20వ వార్డు పాక్షికంగా కొంచెం ప్రజలు ఇబ్బంది పడటం జరిగింది. ఆల్రెడీ పురపాలక సంఘం ముందుగానే ముందస్తు చర్యలు తీసుకున్నప్పటికీ అతివృష్టి వల్ల కొన్ని సందర్భాల్లో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజలందరూ కూడా అందరికీ సహకరించి గౌరవ శాసనసభ్యుల సూచన మేరకు ఇక్కడ గౌరవ ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, అధికారులు, పార్టీ నాయకులు అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 3వ వార్డులేమో పర్లపెంట స్కూల్, అదేవిధంగా ఇక్కడ స్టేషన్ బస్తీ హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టు భోజన ఏర్పాటు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా భవిష్యత్తులో ఇంకా వర్షం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ యొక్క బుగ్గవాగు ప్రాంతాల్లో మొత్తం కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కొరకు కూడా ఈ టీఎఫ్ఐడిసి నిధుల నుంచి 5,75,00,000 టెండర్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలో గౌరవ శాసనసభ్యులు కనకన గారు, అదేవిధంగా మంత్రి పొంగిరెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసి కూడా భవిష్యత్ తరాలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇల్లందు మున్సిపాలిటీ కాపాడే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. అదేవిధంగా ఇంకొక 4 కోట్ల కూడా ప్రపోజల్ పంపించాం. అవి కూడా టెండర్కి సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా అయినట్టయితే ఇల్లందు ప్రజలు ఏదైతే 3వ వార్డు, 5వ వార్డు, 4వ వార్డు, 19వ వార్డు, 20వ వార్డు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా గుండెల మీద చేసుకుని నిలబోయే విధంగా మీ అందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వారం రోజుల నుంచి కురిసే వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో పిల్లలు తీసుకోవడంలో ప్రయాణం వల్ల అదేవిధంగా చీకటితో పాటు ఇలాంటి పట్టణంలో బుగ్గవాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో నీట మునిగే పరిస్థితి మరి ఈరోజు రాత్రి 24 గంటల నుంచి కురిసే వర్షాలకు సుమారు ఒక
ఇప్పుడు 150 ఇళ్ళు మురిగిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా పునర్వాస కేంద్రాన్ని తీసుకొచ్చి వారికి కావాల్సిన ఆహారాన్ని కూడా ఈ ప్రాంతం ఉన్నటువంటి మసీదుకి సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఒక పూట భోజనం పెట్టి కార్యక్రమాలు వారు తీసుకోవడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి టౌన్ అధ్యక్షులు, కౌన్సిలర్లు వీరందరూ కూడా కలిసి ఎవరికైతే ఇబ్బంది జరుగుతుందో వాళ్ళందరూ కూడా కాపాడే బాధ్యత కూడా తీసుకోవడం అనేది చాలా సంతోషం. మరి మొన్నటికి మొన్న మన ప్రీతం నాయకులు రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాకు వచ్చి ఏదైతే మునక ప్రాంతాలు ఉన్నాయో వారందరినీ కూడా పరామర్శించి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మరి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎవరైతే మరి మునకలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వారికి సహాయ సహకారాలు అందించే విధంగా ప్రభుత్వం చక్కటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎలాంటి భయం లేదు, ఇబ్బంది లేదు. ఎవరికైతే ఇల్లు కూలిపోయి ఉన్నాయో వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా వాళ్ళకి నివాసం కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ ప్రాంత ఎమ్మెల్యేకి మీ అందరికీ ఒక హామీ ఇస్తూ ఇక ముందు కూడా అయితే అధికారులకు ఒకటే విజ్ఞప్తి, అటు మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కానీ ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా మునకకు సంబంధించినటువంటి ఏదైతే నీళ్ళు మునక ఉందో వారికి పర్మనెంట్గా సొల్యూషన్, అంటే ఎప్పుడు వర్షం అవుతా వర్షాలు ఎదుర్కోవటం అనేది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రాబోయే కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో వాళ్ళు ఐడెంటిఫై చేసి చక్కటి కార్యక్రమం ఇప్పుడు చెప్పారు డీవీ గారు. ఆ ప్రాంతం మొత్తం ఏది కాలువ పక్కముడు కూడా మరి సీసీ కట్టించి ఎలాంటి నీళ్లు వరద రాకుండా బాధ్యత మున్సిపాలిటీ పరిధిలో ఉంది. వాళ్ళ టెండర్లు కూడా మరి గుత్తేదారులకు ఇచ్చే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అలాంటి జరగకుండా చూడటానికి కూడా మరి ఇరు వర్గాలు అంటే రెండు డిపార్ట్మెంట్, అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిసి ఐడెంటిఫై చేసి భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసే బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉన్నాయి, జాగ్రత్త ఏదైతే పునర్వాస కేంద్రం ఉందో అందులోకి వెళ్ళి ఎవరు కూడా సొంత ఇంటికి ఉందో చూద్దామనే ఆలోచన లేకుండా అందరూ కూడా ఇక్కడే ఉండాలని చెప్పి వారికి విజ్ఞప్తి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి కాంతిపాటి కార్యకర్తలతో పాటు మున్సిపాలిటీ సిబ్బంది, పోలీసు సిబ్బంది అందరూ కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.